ఆ సర్వర్ స్పిన్నింగ్ ఏదైతే ఉందో అదే సర్వర్ స్పిన్నింగ్ని లాజికల్గా మీకు ఇస్తుంది. ఇక్కడ వచ్చేసి మీకు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సబ్నెట్స్ అనేవి ఉంటాయి. ఈ సబ్నెట్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? సబ్నెటింగ్ నుంచి వస్తాయి. ఈ సబ్నెటింగ్ అంటే ఏంటి అసలు కాన్సెప్ట్? ఒక పెద్ద నెట్వర్క్ ఉంటే ఈ నెట్వర్క్ని ఎఫిషియెంట్గా వాడుకోవడం కోసం మనం చిన్న చిన్న సబ్నెట్స్గా డివైడ్ చేస్తాం. అవునా కదా? హలో, దీనినే మనం క్లాస్లెస్ అండ్ క్లాస్ఫుల్ నెట్వర్కింగ్గా చూసాం. అవునా కదా? కరెక్ట్. క్లాస్ఫుల్ అయితే మనం సమ్ ఐపీ అడ్రస్ రేంజ్ తీసుకుని చేస్తే, క్లాస్లెస్ అన్నప్పుడు మనం ఏం చేసాం? బై 8 బై 16 బై 24 ఈ నోటేషన్స్లో చూసాం. కరెక్టా? సో ఇక్కడ వచ్చేసి మనం విపిసి దగ్గర ఏం చేస్తామంటే మనం సబ్నెట్స్ క్రియేట్ చేసుకుంటాం ఒక విపిసి అండర్లో. ఈ సబ్నెట్స్ అనేవి మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి పబ్లిక్ సబ్నెట్, ఇంకొకటి వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ అనేది ఎప్పుడు కూడా ఇంటర్నెట్ ఫేసింగ్గా ఉంటుంది, అంటే ఇంటర్నెట్ కనెక్టెడ్గా ఉంటుంది. ప్రైవేట్ సబ్నెట్ అనేది ఎప్పుడు కూడా నో ఇంటర్నెట్ తోటి ఉంటుంది. దిస్ ఈజ్ జస్ట్ ల్యాన్ కైండ్ ఆఫ్ థింగ్. అర్థమైంది కదా? ఇది పబ్లిక్కి ప్రైవేట్కి ఉన్న డిఫరెన్స్. అర్థమైంది కదా? ఓకేనా? సో ఇక్కడ వచ్చేసి ఇంకొక వైట్ బోర్డ్ తీసుకుందాము. ఇక్కడ దాకా అర్థమైంది కదా? సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేస్తాం అంటే, అసలు మామూలుగా మన దగ్గర ఒక వెబ్ సర్వర్ అనేది ఉందనుకుందాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఫేస్బుక్ రన్ చేస్తున్నాం అనుకుందాం. ఓకేనా? కాసేపు. ఓకే, మార్క్ మామ ఫీల్ అవుతాడు, కానీ స్టిల్ వి విల్ డూ దిస్. ఓకే, www.facebook.com అని ఎవరైనా టైప్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వచ్చేసి మన వెబ్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి. అవునా కాదా? వెబ్ సర్వర్కి కనెక్ట్ అవ్వాలి అంటే ఈ వెబ్ సర్వర్కి ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండాలి. ఇంటర్నెట్ యాక్సెస్ అనేది ఉండాలి అంటే ఇది మనకి పబ్లిక్ సబ్నెట్లో ఉండాలి. అవునా కాదా? దీనికి ప్లస్ మీకు ఒక డీబీ సర్వర్ కూడా ఉండాలి. ఎందుకు డీబీ సర్వర్ అనేది అవైలబుల్గా ఉండాలి? ఈ డీబీ సర్వర్ ఎందుకంటే ఎవడైనా సరే www.facebook.com కొట్టిన తర్వాత లాగిన్ చేయాలంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడు. అవునా కాదా? ఈ యూజర్ నేమ్ ప్లస్ పాస్వర్డ్ అథెంటికేట్ అవ్వాలి అంటే ఈ రెండు డేటా వచ్చేసి డీబీ సర్వర్లో ఉంటాయి. అవునా కాదా? సో అప్పుడు ఈ డీబీ సర్వర్ అనేది ఇంటర్నెట్ కనెక్టెడ్గా ఉండాలా, ఉండక్కర్లేదా? ఉండాలి. ఉండక్కర్లేదు. నో. ఎందుకు ఉండక్కర్లేదు అంటే వెబ్ సర్వర్ అనేది డైరెక్ట్గా మనకి మాట్లాడుతుంది, కానీ డేటాబేస్ సర్వర్ అనేది వెబ్ సర్వర్ డేటాబేస్ సర్వర్తో మాట్లాడుతుంది, కానీ బయటోడు ఎవడు కూడా డైరెక్ట్గా డీబీ సర్వర్తో మాట్లాడు. అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డీబీ సర్వర్లో 1 మిలియన్ యూజర్స్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా ఉందనుకుందాం, యూజర్స్ అండ్ పాస్వర్డ్స్. ఇప్పుడు ఎవడో బయట నుంచి వచ్చి దీనికి కనెక్ట్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం లీక్ అవ్వదు. కరెక్ట్. అప్పుడు మనం ఈ డీబీ సర్వర్ని తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెడతాం? దీనికి నో ఇంటర్నెట్ ఉండాలి. అవునా కాదా? అప్పుడు దీన్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడతాం, మనం ప్రైవేట్ సబ్నెట్లో కూర్చోబెడతాం. అవునా కాదా? ఇలా మనం ఏం చేస్తాము? మన రిక్వైర్మెంట్ని బట్టి ఒక నెట్వర్క్ అనే దాన్ని డిజైన్ చేసుకుని లెవరేజ్ చేసుకుంటాం బై యూజింగ్ సంథింగ్ కాల్డ్ విపిసి, విచ్ ఈస్ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. దీన్నే విపిఎన్గా పిలుస్తాము ఇఫ్ ఇట్ ఈస్ అజూర్. అర్థమవుతుందా? అలా మనం విపిసి నేర్చుకున్నాం కానీ అజూర్ నేర్చుకోలేదు అని మనం ఏం టెన్షన్ అవ్వక్కర్లేదు. అజూర్లో దీన్నే విపిఎన్ అంటారు. అర్థమైందా? సో are you asking me anything? No. Okay, cool. Okay. అర్థమైంది కదా? సో ఇప్పుడు అసలు విపిసి అనేది ఎలా ఉంటుంది అన్నది ఒకసారి చూద్దాం. ఓకేనా? అసలు విపిసి అనేది ఎలా ఉంటుంది? ఓకే,
ఓకే. ఒకసారి డయాగ్రామ్ వేసుకుందాం మనం. ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి విపిసి. ఈ విపిసి అనేది ఎప్పుడూ కూడా 2 గేట్వేస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇంటర్నెట్ గేట్వే, ఇంకొకటి వచ్చేసి వర్చువల్ ప్రైవేట్ గేట్వే. వర్చువల్ ప్రైవేట్ గేట్వే. ఓకేనా? ఈ రెండు మీకు లోపల నుంచి బయటికి వెళ్ళడానికి, బయట నుంచి లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి. అర్థమైంది కదా? అర్థమైందా? ఇవి గేట్ పాయింట్స్ లాంటివి. దీని కింద మీకు ఒక రీజియన్ అనేది ఉంటుంది. ఈ రీజియన్ అనేది ఏదైనా అవ్వచ్చు. ఈ రీజియన్ అంటే అర్థం ఏంటి? ఒక జియోగ్రఫికల్ లొకేషన్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అవునా కాదా? దీని కింద మనకి అవైలబిలిటీ జోన్స్ ఉంటాయని కూడా మాట్లాడుకున్నాం. అవునా? ఈ అవైలబిలిటీ జోన్స్ కింద డేటా సెంటర్స్ క్లస్టర్ గా ఉంటాయని కూడా మాట్లాడుకున్నాం. అవునా కాదా? సో రీజియన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ సే యుఎస్ ఈస్ట్ 1 అంటే నార్దర్న్ వర్జీనియా అనుకోండి కాసేపు. ఓకేనా? అలా ఈ రీజియన్ కూడా మీకు గేట్వేస్ తోటి కనెక్టెడ్ గా ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఈ రీజియన్ అండర్ లో మనకి సబ్నెట్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఒకటి పబ్లిక్ సబ్నెట్ వేసుకోండి, ఇంకోటి ప్రైవేట్ సబ్నెట్ వేసుకోండి. ఓకేనా? ఇవి ఏవైతే ఇంటర్నెట్ గేట్వే, వర్చువల్ ప్రైవేట్ గేట్వే ఉన్నాయో ఇవి మనకి ఏంటంటే రౌటర్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. దీస్ ఆర్ కనెక్టెడ్ టు ఎ రౌటర్. ఈ రౌటర్ అనేది రౌట్ టేబుల్ లాంటిది అనుకోండి. ఓకేనా? ఈ రౌటర్కి మనకి రౌట్ టేబుల్ కనెక్టెడ్గా ఉంటుంది. దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ రౌట్ టేబుల్. ఇది ఏం డిసైడ్ చేస్తుందంటే బయటికి ఏం ట్రాఫిక్ వెళ్తుంది, లోపలికి ఏం ట్రాఫిక్ వస్తుంది అన్నది రౌట్ చేయడానికి రౌట్ టేబుల్ అనేది దాన్ని వాడతాం. దీని మీద మనకి లోపలికి ఏది వస్తుందో బయటికి ఏది వెళ్తుందో అనే దాన్ని మనం ఫిల్టర్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ లోపలికి హెచ్టిటిపి రావాలి. ఓకేనా? హెచ్టిటిపి రావాలి కానీ ఎఫ్టిపి రాకూడదు. ఇలా ఒక రూల్ ఉందనుకోండి. ఆ రూల్ మనకి అప్లై అవ్వాలి అంటే సంథింగ్ లైక్ ఫైర్ వాల్ ఉండాలి కదా. అవునా కదా? సో ఆ ఫైర్ వాల్ 2 రకాలుగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి నాకెల్ రూల్స్, నెట్వర్క్ ఏసీఎల్ రూల్స్ అంటారు వీటిని. ఈ నాకెల్కి కనెక్ట్ అయి ఉంటుంది. అర్థమైందా? ఈ నాకెల్ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది? ఈ నాకెల్ వచ్చి సబ్నెట్కి కనెక్ట్ అయి ఉంటుంది. అర్థమైందా? ఈ సబ్నెట్ లోపల మీకు నాకెల్ అంటే నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఓకేనా? ఇక్కడ లోపల సెక్యూరిటీ గ్రూప్ అనేది ఉంటుంది, ఇక్కడ లోపల సెక్యూరిటీ గ్రూప్ అనేది ఉంటుంది. ఈ ప్లస్ నాకెల్ ఏదైతే ఉందో ఇది ఒక ఫైర్ వాల్ లాగా యాక్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. అర్థమైందా? ఇక్కడ మీకు ఇన్స్టెన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇది ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఇది పబ్లిక్ అనుకోండి, కాసేపు ఇది ప్రైవేట్ అనుకోండి. ఓకేనా? ఈ పబ్లిక్ అనేది ఎప్పుడు కూడా వర్చువల్ ప్రైవేట్ గేట్వే కనెక్టెడ్గా ఉంటుంది. ఇది ఎప్పుడు కూడా ఇంటర్నెట్ గేట్వేకి కనెక్టెడ్గా ఉంటుంది. ఎందుకు? ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలి కాబట్టి. దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ అక్కర్లేదు కాబట్టి. అర్థమైందా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ రీజియన్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.0/16 ఉంటే కనుక మీ సబ్నెట్ అనేది 10.0.1.0/24 తోటి స్టార్ట్ చేసుకోవచ్చు. 10.0.1.0/2.0/24 అనుకోండి. ఓకే, దీనిని చూడడానికి మనకి CIDR.xyz అని ఒక పోర్టల్ ఉంది. ఇక్కడికి వెళ్తే కనుక మీరు ఏదైనా ఒక అడ్రస్ని ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ 10.0.0.0/16 అని ఇచ్చారనుకోండి. ఇక్కడ మీకు ఎన్ని ఐపీ అడ్రసెస్ వస్తాయి, ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏంటి, లాస్ట్ ఐపీ అడ్రస్ ఏంటి, ఇలా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ కనపడతాయి. ఓకే, ఒకసారి వెళ్దాము. CIDR.xyzలోకి వెళ్దాము. ఓకేనా? ఓకే, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10.0.0.0/16 ఇచ్చాను అనుకోండి. ఓకేనా? ఎన్ని వస్తున్నాయి ఐపీ అడ్రసెస్ అనేవి? 65,000 ఐపీ అడ్రసెస్ వస్తున్నాయి. ఫస్ట్ యూజ్ఫుల్ ఏది, లాస్ట్ యూజ్ఫుల్ ఏది, బ్రాడ్కాస్ట్ ఐపీ ఏది, సిఐడిఆర్ బేస్ ఏది, దీని నెట్వర్క్ మాస్క్ ఏది, అన్నీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీకు. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నాం, 1/24 అంటున్నాం. 1/24 అన్నప్పుడు 256 ఐపీ అడ్రసెస్ వస్తాయి. అదే సేమ్ మీరు 2/24 ఇచ్చినా కూడా 256 వస్తాయి.
కాకపోతే ఇక్కడ ఫస్ట్ యూజ్ఫుల్ ఏది లాస్ట్ యూజ్ఫుల్ ఏది అన్నది ఇక్కడ కనపడుతుంది. సో ఈ టూల్ని వాడుకొని మీరు ఐపీ అడ్రసెస్ అనే వాటిని మీరు ఏం చేయొచ్చు, సబ్నెటింగ్ చేయొచ్చు. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి మనం ఏంటి, మనం యాజ్ యూజువల్గా మనం 10.10.0. ఇక్కడ 10.0.2.0/24 అంటే ఇక్కడ 256 ఐపీ అడ్రసెస్ వచ్చాయి, ఇక్కడ కూడా 256 ఐపీ అడ్రసెస్ అనేవి వచ్చాయి. అంటే ఇక్కడ మీరు 256 సర్వర్స్ స్పిన్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఈ సబ్నెట్ లోపల, ఈ సబ్నెట్ లోపల ఏదైతే ఉన్నాయో వీటిల్లోకి ఏ సర్వీస్ రావాలి, వీటి బయటికి ఏ సర్వీస్ పోవాలి అనేది మనం సెక్యూరిటీ గ్రూప్లెస్ నాకెల్ రూల్స్ తోటి డిసైడ్ చేస్తాం. అసలు సెక్యూరిటీ గ్రూప్స్కి నాకెల్ రూల్స్కి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటి అన్నది ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? ఇది ప్రాక్టికల్ కూడా చూపిస్తారా? రేపమ్మా ప్రాక్టికల్, మొత్తం ప్రాక్టికల్ రేపు చేద్దాం. ఓకేనా? సో because it is Greek and Latin only. కరెక్ట్. అవును. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇవాళ మీరు థియరిటికల్ ఇది చూస్తే తర్వాత రేపు ప్రాక్టికల్ చూస్తే మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఇప్పుడే ప్రాక్టికల్ ఇప్పుడే థియరిటికల్ అంటే రెండు కన్ఫ్యూజ్ అయిపోతారు, అందుకని చెప్పేసి. ఓకేనా? ఇవాళ చిన్న క్లాస్ అయినా పర్లేదు, ఫస్ట్ థియరీ వినండి. ఓకే. సో ఇక్కడ వచ్చేసి మనకి సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చేసి ఒకటి, ఇంకోటి వచ్చేసి నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, నాకెల్. ఈ రెండిటికి మధ్యలో నాకెల్ అంటాం దీన్ని మనం, NaCl. ఓకేనా? సోడియం క్లోరైడ్ కాదు, నాకెల్. సాల్ట్ కాదమ్మా, నాకెల్. That's what I was thinking. Why you people are using NaCl? నెట్వర్క్ ACL, షార్ట్ కట్ NaCl. ఓకేనా? సో సెక్యూరిటీ గ్రూప్స్ దగ్గరకు వచ్చేటప్పటికి సెక్యూరిటీ గ్రూప్స్ అనేవి స్టేట్లెస్ అన్నమాట. ఇవి స్టేట్ఫుల్. అసలు స్టేట్ఫుల్కి స్టేట్లెస్కి మధ్యలో డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్టేట్ఫుల్ అంటే మనం ఎలో చేయొచ్చు, డినై చేయొచ్చు. ఓకేనా? స్టేట్లెస్లో మనం ఓన్లీ ఎలో చేయగలుగుతాం అంతే. ఓకే. దేనిని ఎలో అండ్ డినై చేయగలుగుతాము మనం అనేది క్వశ్చన్. ఇక్కడ దేనిని చేయగలుగుతాము అంటే పోర్ట్ నంబర్స్ని చేయగలుగుతాం. పోర్ట్ నంబర్స్ లిస్ట్ ఇచ్చాను కదా ఆల్రెడీ. ఈ పోర్ట్ నంబర్స్ ఏం చేస్తాయంటే, ఈ పోర్ట్ నంబర్ అనేది ఒక డోర్వే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? అండ్ దీనికి ఒక లాక్ ఉంది అనుకోండి. ఓకే. ఇది 80 డోర్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఏంటి, HTTP రిక్వెస్ట్ అన్నమాట. బయట నుంచి HTTP రిక్వెస్ట్ రావాలా రాకూడదా అనేది మీరు ఇక్కడ తాళం వేసేసారు అనుకోండి, అంటే ఎలో చేయట్లేదు అనుకోండి సెక్యూరిటీ గ్రూప్స్లో కానీ నాకెల్ రూల్స్లో కానీ, అప్పుడు ఏమవుతుంది, ఎవ్వడు కూడా HTTP రిక్వెస్ట్ మీకు ఇవ్వలేడు. వన్స్ HTTP రిక్వెస్ట్ అనేది ఇవ్వలేకపోతే మీ వెబ్ సర్వర్ అనేది అవైలబుల్గా ఉండదు. అర్థమైందా? సో ఇప్పుడు దీనికి బెస్ట్ ఆప్షన్ ఏంటి, మనం లాక్ తీసేసి దీనిని ఎలో చేసుకోవాలి. ఈ ఎలో అనేది ఎక్కడి నుంచి చేసుకోవాలి, మీరు కుదిరితే ఒక IP అడ్రస్ నుంచి అయినా చేసుకోవచ్చు, లేకపోతే రేంజ్ ఆఫ్ IPs నుంచి అయినా చేసుకోవచ్చు, లేదంటే ఎనీవేర్ నుంచి చేసుకోవచ్చు. 0.0.0.0/0 ఇచ్చి. అర్థమైందా? ఇదే మనం అపాచీ చేసినప్పుడు, ఇన్స్టలేషన్ చేసినప్పుడు HTTP లోపలికి రావడానికి మనం సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి చేసాం, గుర్తుందా? సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి ఒక EC2 ఇన్స్టెన్స్లోకి వెళ్ళి దీని మీద నుంచి సబ్నెట్లోకి వచ్చి, సబ్నెట్లో నుంచి సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి, ఈ సెక్యూరిటీ గ్రూప్లో మనం 80 అనే దాన్ని ఎలో చేసుకున్నాం. మనం 80 ఎలో చేయకుండా మనం ఏం చేసామంటే, మనం ఆల్ ట్రాఫిక్ వచ్చింది. ఓకే, ఆల్ ట్రాఫిక్ అనే దాన్ని ఎలో చేసుకున్నాం. ఆల్ ట్రాఫిక్ ఎలో చేసాం. ఎక్కడి నుంచి ఎలో చేసాం ఆల్ ట్రాఫిక్ని? 0.0.0.0/0. అంటే ప్రపంచంలో ఎవడు ఏ IP అడ్రస్ పెట్టుకుని వచ్చినా కూడా నా వెబ్ సర్వర్ అనేది యాక్సెస్ చెయ్యాలి అని మనం ఎలో చేసాం. అవునా? గుర్తుందా? సో అది ఎక్కడ ఎలో చేసాం మనం? స్టేట్లెస్లో ఎలో చేసాం. స్టేట్లెస్లో ఓన్లీ ఎలో చేయగలం, డినే అనేది చేయలేం. డినే అనేది ఎక్కడ చేయొచ్చు?
నాకెల్లో చేయొచ్చు. ఎలా చేయొచ్చు మనం ప్రాక్టికల్ అప్పుడు చూద్దాం. అర్థమైందా? కానీ టేక్ అవే ఏంటి ఇక్కడి నుంచి మనకి ఈ క్లాస్ నుంచి టేక్ అవే ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద టేక్ అవే ఫ్రమ్ దిస్ క్లాస్? టేక్ అవే కూడా చెప్తాను లాస్ట్లో, అందుకే టెన్షన్ పడుతున్నారు కాబట్టి టెన్షన్ అవ్వద్దు. ఏం లేదు, పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు ఇదేమి. ఓకేనా? సో ఇక్కడ మనం టేక్ అవే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విపిసి అనేది ఉంది. ఈ విపిసి అనేది ఏంటి? లాజికల్ నెట్వర్కింగ్. కరెక్టా? ఫిజికల్ నెట్వర్కింగ్ ఇది కాదు కదా? నో, ఇది లాజికల్ నెట్వర్కింగ్. ఈ లాజికల్ నెట్వర్కింగ్లో మనం ఏం చేస్తాము? ఒక పెద్ద నెట్వర్క్ని తీసుకుని సబ్నెట్స్గా డివైడ్ చేస్తాం. అవునా కాదా? ఈ సబ్నెట్స్లో ఎన్ని రకాలు? 2 రకాలు. ఫస్ట్ది వచ్చేసి పబ్లిక్ సబ్నెట్, రెండోది వచ్చేసి ప్రైవేట్ సబ్నెట్. పబ్లిక్ సబ్నెట్ అంటే ఇంటర్నెట్ ఉండాలి, అవునా? ప్రైవేట్ సబ్నెట్ అంటే ఇంటర్నెట్ ఉండక్కర్లేదు. అర్థమైందా? సో ఇక్కడ యూజువలీ మనం ఏం చేస్తాం? వెబ్ సర్వర్ లాంటి ఇంటర్నెట్ ఫేసింగ్ సర్వర్స్ని పెడతాం. ఇక్కడ మనం డీబీ సర్వర్ లాంటి నాట్ ఇంటర్నెట్ ఫేసింగ్ సర్వర్స్ని పెడతాం. సరే, మరి దీనికి ఇంటర్నెట్ లేదు కదా, దీన్ని ఎలా కనెక్ట్ అవుతారు అన్న ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? దానికే మనం జంప్ హోస్ట్ ఆర్ బాస్టియన్ హోస్ట్ అనే దాన్ని వాడతాం. జంప్ హోస్ట్స్ ఆర్ బాస్టియన్ హోస్ట్స్. దీనికి మీనింగ్ ఏంటి అంటే, ఇదేం పెద్ద టెక్నికల్ టర్మ్సే కానీ వీటికి పెద్ద విషయం ఏమి ఉండదు. ఇప్పుడు మీకు పబ్లిక్ సబ్నెట్లో ఒక ఇన్స్టెన్స్ ఉంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ప్రైవేట్ సబ్నెట్లో ఒక ఇన్స్టెన్స్ ఉంది అనుకున్నాం. బయట నుంచి ఎవ్వడు ప్రైవేట్ సబ్నెట్లోకి రాలేడు కదా, అవునా కదా? ఎందుకంటే ఇంటర్నెట్ ఉండదు కాబట్టి. సో ఓన్లీ వే ఈజ్ మీరు పబ్లిక్ సబ్నెట్లోకి వచ్చి అక్కడి నుంచి ఎక్కడికి ఎస్ఎస్హెచ్ చేస్తారు. అర్థమైందా? దీనికి ఇంటర్నెట్ ఉంటుంది కదా, దీనికి ఎలా కనెక్ట్ అవుతారు? డైరెక్ట్ పట్టి, అవునా కదా? ఓ EC2లో ఒక ఇన్స్టెన్స్ ఉందబ్బా, దానికి ఎలా కనెక్ట్ అవుతున్నారు మీరు? పట్టి పెట్టి కనెక్ట్ అవుతున్నారు. కరెక్టా? దీనికి పట్టితో కనెక్ట్ అవ్వగలరా? ఎందుకు? ఇంటర్నెట్ లేదు కాబట్టి, నో ఇంటర్నెట్ కాబట్టి. అవునా కదా? అప్పుడు మీరేం చేస్తారు? ఇక్కడ ఉన్న ఈ పబ్లిక్ సబ్నెట్లో ఉన్న దాన్ని పట్టి చేసి అక్కడి నుంచి ఇక్కడికి ఎస్ఎస్హెచ్ చేస్తారు. అర్థమైందా? హలో, ఎస్ఎస్హెచ్ కాన్సెప్ట్ మీకు తెలుసు కదా? ఎస్ఎస్హెచ్ కాన్సెప్ట్ ఎస్ఎస్హెచ్ కాన్సెప్ట్లో ఏముంటుంది? మీరు కీజెన్ చేస్తారు. కీజెన్ చేసిన తర్వాత ఏమవుతుంది? ID_RSA ID_RSA.pub అని 2 క్రియేట్ అవుతాయి. అవునా? ఈ పబ్ని తీసుకెళ్ళి సిస్టమ్ 2లో కాపీ చేస్తారు. అవునా? అప్పుడు సిస్టమ్ 1లో నుంచి సిస్టమ్ 2కి యాక్సెస్ అనేది వస్తుంది. అంతేనా కదా? అప్పుడు మీరు ఏం చేయగలుగుతారు? SSH సిస్టమ్ 2 IP ఇస్తారు. అవునా? అప్పుడు డైరెక్ట్గా కనెక్ట్ అవుతారు కదా సిస్టమ్ 1 నుంచి సిస్టమ్ 2కి. ఇది సిస్టమ్ 1లో చేస్తారు. అంతే కదా? అర్థమైందా? ఇలా కనెక్ట్ అవ్వడాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి జంప్ అవుతున్నాం కాబట్టి జంప్ హోస్ట్ అంటారు. అలాగే దానికి ఒక పేరు పెట్టారు, బాస్టియన్ హోస్ట్ అని. బాస్టియన్ హోస్ట్ సింపుల్. అర్థమైందా? ఓకే స్వాతి, లిస్నింగ్. మరి AWS కనే జాయిన్ అయ్యారు. మరి తర్వాత మిమ్మల్ని డెవాప్స్ కన్వర్ట్ చేశాం, కానీ రావడం మీరు AWSకి వచ్చారమ్మా. అంటే ఫస్ట్ నువ్వు వచ్చింది AWSకే కదా. అవును. తర్వాత నేను వాళ్ళు కలిసి డెవాప్స్ తీసుకోమని చెప్పాను నిన్ను. కరెక్ట్. సో నువ్వు కోరుకున్న టాపిక్ ఇది. దిస్ ఈస్ వాట్ యు వాంటెడ్ అండ్ కేమ్ ఫర్. సో ఓకేనా? I wanted to ask one more question. Is this AWS and Azure is same or different? Same కదా? సేమ్ కాకపోతే పేర్లు డిఫరెన్స్ ఉంటాయి అంతే. అర్థమైందా? ఇక్కడ మనం విపిసి, ఇది మొదలెట్టింది మళ్ళీ. ఇక్కడ విపిసి అంటున్నామా, అక్కడ దీన్నే VPN అంటారు. ఓకే. ఓకే. మనం ఇన్స్టెన్సెస్ అంటున్నామా,
వాళ్ళు వాటిని విఎమ్స్ అంటారు. ఓకే. అదే సోది, ఇక్కడ ఏది జరుగుతుందో అక్కడ అదే జరుగుతుంది కానీ పేరు డిఫరెన్స్ అంతే. But I think if we learn this and just have a glance on that, we'll understand. Just అలాగే కదా నేను అజూర్ సర్టిఫికేషన్ names. రాసింది. Mm-hmm. అలాగే కదా నేను అజూర్ సర్టిఫికేషన్ రాసింది. అవునా, నైస్. నేను AWS సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ రాశాను ఫస్ట్. ఓకే. సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్. ఇది రాయగానే నేను ఒక గ్లాన్స్ వేసుకుని అజూర్ అడ్మిన్ రాశాను, అయిపోయింది. టూ ఆర్ నియర్లీ ది సేమ్. ఓకేనా? అలాగే నువ్వు జీసీపీ ఆర్కిటెక్ట్ కూడా చేసుకోవచ్చు. అలాగే నువ్వు కావాలంటే వార్కిల్ కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? వన్స్ ఇది ఇంపార్టెంట్ మనకి, ఇది పట్టుకుంటే మిగతా అన్నీ అయిపోతాయి. ఎందుకంటే ఈడ్ కింగ్ క్లౌడ్ మార్కెట్కి. ఓకే. ఈడి దగ్గర ఉన్న అన్ని సర్వీసులు వేరే వాళ్ళ దగ్గర లేవు. సో ఈజ్ లైక్ రాజ్ కుమార్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ. క్లౌడ్ ఇండస్ట్రీకి రాజ్ కుమార్ అనమాట. ఓకే. ఓకేనా? ఓకే, ఎక్కడ దాకా వచ్చాము? ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాము? బాస్టియన్ హోస్ట్, జంప్ హోస్ట్ గురించి మాట్లాడుతున్నాం. జంప్ బాక్స్ అంటారు మామూలుగా అయితే. మన లాంగ్వేజ్లో అయితే దీన్ని జంప్ బాక్సెస్ అంటారు. కాకపోతే వాళ్ళ లాంగ్వేజ్లో దీన్ని బాస్టియన్ హోస్ట్ అంటారు. ఓకేనా? ఇది దిస్ ఈజ్ వన్ థింగ్ వీ విల్ బి లెర్నింగ్. ఇది టేక్ అవే. ఓకేనా? టేక్ అవే. సరే, అసలు ఏం చేస్తాం మనం? ఫస్ట్ లాంచ్ చేస్తాం ఇన్స్టెన్స్ని. ఇది మామూలే కదా, కామనే కదా. మనం డిఫాల్ట్ విపిసితో కూడా చేస్తున్నాం కదా. మన దగ్గర డిఫాల్ట్ విపిసి ఉంది ఆల్రెడీ. ఈ డిఫాల్ట్ విపిసిని పెట్టే కదా మనం ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాము. అవునా కదా? డైరెక్ట్గా వెళ్ళి ఇన్స్టెన్స్ కొట్టినప్పుడు దాని కింద ఒక విపిసి అనేది ఉంటుందా, దాని కింద ఒక సబ్నెట్ అనేది ఉంటుందా, ఆ సబ్నెట్ కిందే కదా మనం క్రియేట్ చేసుకునేది ఉంటుంది ఇన్స్టెన్స్. అవునా కదా? సో ఈ డిఫాల్ట్ విపిసిలో ఎన్ని సబ్నెట్స్ ఉన్నాయో అన్ని సబ్నెట్స్ కూడా పబ్లిక్ సబ్నెట్సే ఉంటాయి. ఓకేనా? కాకపోతే మనం రేపు ఏం చేస్తామంటే కస్టమ్ విపిసి చేస్తాం. ఈ కస్టమ్ విపిసిలో మనం సబ్నెట్స్ అనేవి మనకి నచ్చినట్టుగా క్రియేట్ చేసుకుంటాం. ఐ మీన్ టు సే పబ్లిక్ క్రియేట్ చేస్తాము, ప్రైవేట్ కూడా క్రియేట్ చేస్తాము. అండ్ దెన్ వీ విల్ స్పిన్ EC2 ఇన్సైడ్ బోత్. అర్థమైందా? EC2 ఇన్స్టెన్సెస్ని రెండు చోట్ల కూడా క్రియేట్ చేస్తాం. దెన్ వీ విల్ బి కాన్ఫిగరింగ్ బాస్టియన్ హోస్ట్, జంప్ హోస్ట్ కాన్ఫిగర్ చేస్తాం ఇక్కడి నుంచి. అర్థమైందా? అలాగే మనం ఏం చేస్తామంటే వీ విల్ ఆల్సో బీ హ్యావింగ్ ఎ లుక్ ఎట్ ద రౌట్ టేబుల్స్. అసలు రౌట్ టేబుల్ అంటే ఏంటి, రౌట్ టేబుల్స్ అంటే ఏంటి, తర్వాత సెక్యూరిటీ గ్రూప్స్ అంటే ఏంటి, తర్వాత నాకల్ రూల్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు పనిచేస్తాయి ఇవి అన్నది కూడా చూస్తాం. ఇది కాకుండా ఇంకా ఎడిషనల్ సెక్యూరిటీ ఏముంటుంది అన్నది కూడా మాట్లాడుతాం. ఓకేనా? ఇది సెక్యూరిటీ పార్ట్. సెక్యూరిటీ పార్ట్ అయిపోయిన తర్వాత మనం వీ విల్ ఆల్సో టాక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ విపిసి పియరింగ్. విపిసి పియరింగ్ అంటే అర్థం ఏంటంటే మీకు అర్థమవుతుంది కదా. పియరింగ్ అంటే విపిసి పియరింగ్ అంటే రెండు విపిసిస్కి కనెక్షన్ ఇవ్వడం. VPC1 VPC2 ఉన్నాయనుకోండి, ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే ఇందులో ఉన్న ఇన్స్టెన్సెస్ సేమ్ ల్యాన్ మీద ఉన్నట్టుగా పనిచేస్తాయి. అర్థమైందా? ఒకే నెట్వర్క్లో ఉన్నట్టుగా పనిచేస్తాయి. సింపుల్. అర్థమైందా? ఇంకా ఈజీగా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్టెల్లో ఉన్నారనుకోండి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి మ్యాక్సిస్ వాడుతున్నాను అనుకోండి మలేషియాలో. ఓకే, మ్యాక్సిస్ ఇండియాకి వచ్చినప్పుడు ఎయిర్టెల్ అయిపోతుంది. అర్థమైంది? అప్పుడు ఏమవుతుంది, ఈ సిమ్ కార్డు కూడా ఈ నెట్వర్క్లో ఉన్నట్టుగానే పనిచేస్తుంది. ఇందులో వేరే సిమ్ కార్డ్స్ ఉంటాయి మళ్ళీ. అవునా కదా? అలాగే ఇక్కడ రెండు విపిసిస్ కనెక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్న మెషిన్స్ ఒక నెట్వర్క్ మీద ఉన్నట్టుగానే పనిచేస్తాయి. అర్థమైందా? Okay. Got it. Like how we have VPN connections to our system also. సింపుల్, అంతే. దట్స్ ఆల్. ఇంకోటి ఏంటంటే హార్డ్వేర్ VPN కాన్ఫిగరేషన్ కూడా మనం చేసుకోవచ్చు విపిసితో పాటు. ఈ VPN కాన్ఫిగరేషన్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మన డేటా సెంటర్ని విపిసికి కనెక్ట్ చేయొచ్చు.
ఈ Okay. డేటా సెంటర్ ప్లస్ విపిసి కనెక్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే దిస్ ఈజ్ వేర్ హైబ్రిడ్ క్లౌడ్ ఈజ్ ఫౌండ్. ఇది కూడా ఒకసారి మనం ఒక ఐడియాగా థియరిటికల్గా చెప్పుకుంటాం, ఎందుకంటే మన దగ్గర డేటా సెంటర్ లేదు కాబట్టి. అర్థమైందా? మనం హార్డ్వేర్ విపిఎన్ కొని పెట్టాలంటే కూడా ఖర్చు అవుతుంది కాబట్టి మనం దాన్ని జస్ట్ థియరిటికల్గా చూస్తాం. దిస్ ఈజ్ వాట్ ద టేక్ అవే ఆఫ్ టుడేస్ క్లాస్. రేపు మనం ఏం చేస్తాము అంటే రేపు వీ విల్ గో హెడ్ అండ్ వీ విల్ క్రియేట్ వన్ కస్టమ్ విపిసి. అర్థమైందా? ఒక్కొక్కటి చేసుకుంటూ పోతాం రేపటి నుంచి. అర్థమైందా? ఓకే. ఇక్కడ దాకా చాలు. ఓకే, రేపు రిమైనింగ్ చూద్దాం. ఫైన్. ఇప్పుడు దాకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏం లే. I just wanted to know if we have any theory notes of these things. రికార్డింగ్ ఉంది కదా, మీరే నోట్స్ రాసుకోవాలి. రికార్డింగ్ ఉంది. రికార్డ్ చేశారా అసలు? Yes, I did.